Welcome to Suman IT TV, India's first and only exclusive IT channel truly dedicated to students, employees, and software professionals, where you can learn, unlearn new things, upgrade your skill set, educate, and empower yourself in IT enabled services. వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ టెక్ టాక్స్. ఇప్పటి వరకు మనం ఎన్నెన్ని కొత్త కొత్త కోర్సెస్ ఉన్నాయి ఐటీలో, ఎలా నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి, స్టూడెంట్స్కి అసలు కెరీర్ దేనిలో బాగుంది, ఐటీ కంపెనీస్లో ఎక్కడ చేరితే వాళ్ళకి లైఫ్ బాగుంటుంది, సాలరీస్, ప్యాకేజెస్, ఇవన్నిటి గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ గురించి. సైబర్ సెక్యూరిటీ కూడా ఈ మధ్య కాలంలో చాలా విరివిగా వింటున్నాం. సో మనతో పాటు ఉన్న ఈ రోజు గెస్ట్ ఎవరంటే సైకాప్స్ బిజ్ సొల్యూషన్స్ సిఇఓ అండ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య గారు ఉన్నారు. సో కృష్ణ చైతన్య గారిని అడిగి అసలు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, స్టూడెంట్స్ ఒకవేళ సైబర్ సెక్యూరిటీలో జాయిన్ అవ్వాలంటే ఏం కోర్సెస్ నేర్చుకోవాలి, వాళ్ళకి ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి, వీటన్నిటి గురించి మనం మాట్లాడదాం. నమస్తే అండి కృష్ణ చైతన్య గారు, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే అండి. ఈ మధ్యకాలంలో మనం సైబర్ సెక్యూరిటీ అని దాని గురించి చాలా వింటూ ఉన్నాం కదా. ప్రస్తుతానికి స్టూడెంట్స్ కనుక ఒకవేళ సైబర్ సెక్యూరిటీలో జాయిన్ అవ్వాలి అని అంటే వాళ్ళు ఏ కోర్సెస్ నేర్చుకొని ఉండాలి, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, దాని గురించి ఏం చెప్తారు మీరు? అయితే మీరు చెప్పిన దానిలో ఒక పాయింట్ ఏంటంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అన్నారు కదా. సైబర్ సెక్యూరిటీ అన్న డొమైన్లో నాట్ జస్ట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అండి, ఎవరన్నా కూడా ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ గెట్ ఇన్ టు దిస్ బిజినెస్ అండి. దీనిలోకి సైబర్ సెక్యూరిటీలో కెరీర్ ఎవరన్నా చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ వాళ్ళకి నెట్వర్కింగ్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి, ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. ఈ రెండు అయిపోయాక సైబర్ సెక్యూరిటీలో కొన్ని వర్టికల్స్ ఉన్నాయండి. అంటే వల్నరబిలిటీ అసెస్మెంట్, పెనట్రేషన్ టెస్టింగ్ అని, ఆడిటింగ్ అని, మాల్వేర్ అనాలిసిస్ అని, ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ అని, సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ డిజైనింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ అండ్ సాక్ అనాలిసిస్ అని, ఇలా చాలా డొమైన్స్ ఉన్నాయి. వీటిలో ఏదో ఒకటి రెండు డొమైన్స్లో మంచి గ్రిప్ తీసుకోగలిగితే వాళ్ళు గ్రాడ్యుయేషన్ చేస్తున్న టైంలోనే ఒకటి రెండు డొమైన్లో మంచి గ్రిప్ తీసుకోగలిగితే ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ గెట్ ఇన్ టు దిస్ బిజినెస్ అండి. ఓకే, సో అసలు మనం సైకాప్స్ గురించి మాట్లాడుకుంటే సైకాప్స్ ఏం చేస్తుంది సార్? అది ఏంటి, ప్రోడక్ట్ బేస్డా, సర్వీస్ బేస్డా? మేము సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ అండి. మేము యూజువల్గా మేనేజ్డ్ సెక్యూరిటీ సర్వీస్ అంటాము. అంటే ఒక క్లయింట్ దగ్గరికి వెళ్తే ఎండ్ టు ఎండ్ సెక్యూరిటీ మేము ప్రొవైడ్ చేస్తాం. ఇయర్ త్రూ మీరు మీ సెక్యూరిటీ గురించి వరి అవ్వక్కర్లేదు. ఎవరో హ్యాకర్స్ అటాక్ చేస్తారనో, లేదు కంప్లైన్స్ రిక్వైర్మెంట్స్ ఉంటాయనో, లేదు మీ సెక్యూరిటీని ఆర్కిటెక్చర్ డిజైన్ చేసి మెయింటైన్ చేయాలనుకుంటే ఇవన్నీ కూడా యాజ్ అ సింగిల్ పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్ మేము ఇస్తామండి. మేము దాన్ని మేనేజ్డ్ సెక్యూరిటీ సర్వీస్ అంటాం. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ ఆఫ్ మళ్ళీ స్టూడెంట్స్ దగ్గరకు వస్తే, మీరు అన్నారు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మాత్రమే కాదు, ఎనీ గ్రాడ్యుయేట్ అండ్ వాళ్ళకి నెట్వర్కింగ్ వచ్చి ఉండాలి అనేసి. సో దాంతో పాటు ఒకవేళ వీళ్ళకి ఫస్ట్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలి అని అంటే వాళ్ళకు ఉండాల్సిన స్కిల్స్ ఏంటి అసలు? అంటే అందరు ఏంటి ప్యాకేజెస్ చూస్తుంటారు, ఈ ప్యాకేజ్ ఇంత వస్తుంది కాబట్టి ఈ కోర్స్ నేర్చుకోవాలి, అలా ఆలోచించాలా? లేదు అంటే బాబు సైబర్ సెక్యూరిటీ కోర్స్ మీరు ఎంటర్ అవ్వాలి, ఈ కెరీర్ లో ఉండాలి అని అంటే వాళ్ళకి ఉండాల్సిన స్కిల్స్ ఏంటి అసలు? 4 థింగ్స్ అండి ప్రైమరీగా. మేము దాన్ని ఈ స్క్వేర్ సి స్క్వేర్ అంటాము. ఈ స్క్వేర్ సి స్క్వేర్. ఈ స్క్వేర్ అంటే ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్. సి స్క్వేర్ అంటే కమ్యూనికేషన్, సర్టిఫికేషన్. సో ఎడ్యుకేషన్ లో నాట్ అకార్డింగ్ టు దర్ అకాడమికల్ బ్యాక్గ్రౌండ్ అండి. అంటే మీరు బీఎస్సీ బీకామ్ చేస్తున్నారా, లేకపోతే బీటెక్ చేస్తున్నారా, మాస్టర్స్ చేస్తున్నారా అన్నది కాదు. మీకు సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన డొమైన్స్ లో ఒకటి రెండు డొమైన్స్ మీద సబ్జెక్ట్ ఎడ్యుకేషన్ ఉండాలి. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీలో ఎవరు కూడా ఫ్రెషర్స్ ని ఎంకరేజ్ చేయరండి. అట్లీస్ట్ వాళ్ళకు 1 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇక్కడే మనకు మేజర్ గా ఇష్యూ వస్తుంది. ఎక్స్పీరియన్స్ లేదే జాబ్ రాదు, జాబ్ లేదే ఎక్స్పీరియన్స్ రాదు కదా. మరి అది ఎలా ఒప్టెన్ చేయగలుగుతామంటే మేము ఇక్కడ ఇంటర్న్స్ లాగా పనిచేయండి వెన్ యు ఆర్ దేర్ డూయింగ్ యువర్ గ్రాడ్యుయేషన్. ఆల్రెడీ ఉండే ఇండస్ట్రీలో వీళ్ళని ఇంటర్న్షిప్ చేయమంటున్నారు. మీరు 4th year లో ప్రాజెక్ట్ వర్క్స్ చేస్తుంటారు. సో అలాంటి ప్రాజెక్ట్ వర్క్స్ మీరు ఒక కార్పొరేట్ లోకో లేకపోతే చిన్న ఎస్ఎంబి ఆర్గనైజేషన్స్ కి వెళ్ళి అక్కడ యాజ్ ఇంటర్న్ గా వర్క్ చేయండి. యూ కెన్ షోకాస్ దట్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ లేనిది ఎవరు కూడా సైబర్ సెక్యూరిటీలో తీసుకోరండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కమ్యూనికేషన్. మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడు మనకి ఇండియాలో సైబర్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నాం తప్ప వరల్డ్ వైడ్ ఎప్పటి నుంచో ఉందండి. ఆల్మోస్ట్ 2003-2004 నుంచి అందరు కూడా సైబర్ సెక్యూరిటీ వాడుతున్నారు. అండ్ ఇక్కడ ఇండియాలో ఉన్న ఎంఎన్సీస్ ఏవైతే ఎక్కువ కార్పొరేట్స్ ఉన్నాయో వీళ్ళందరూ యుఎస్, యూకే, యూరోప్ రీజన్ లో సర్వ్ చేస్తుంటారు. కాబట్టి మంచి కమ్యూనికేషన్ స్కిల్ సెట్, అంటే స్పోకెన్ ఇంగ్లీష్ దగ్గర నుంచి రిటర్న్ ఇంగ్లీష్ వరకు మొత్తం స్కిల్ సెట్ ప్రాపర్గా ఉంటే దే కెన్ ఈజీలీ గెట్ ఇన్ టు దిస్ అండి. అండ్ లాస్ట్ థింగ్ సర్టిఫికేషన్.
సర్టిఫికేషన్ అది యాడెడ్ ఫెదర్ టు యువర్ హ్యాట్ లాగా అనమాట. మన స్కిల్ సెట్ ప్రాపర్గా ఉంది అని చూపించుకోవడానికి ప్రాబ్లీ యూ కెన్ హ్యావ్ వన్ సర్టిఫికేషన్ రిలేటెడ్ టు అసెస్మెంట్స్ ఆర్ వన్ సర్టిఫికేషన్ రిలేటెడ్ టు ఆడిట్ ఆర్ ప్రాబ్లీ ఆర్కిటెక్చర్. సో ఇలాంటి సర్టిఫికేషన్ ఏదైనా తీసుకుంటే ఎనీబడి కెన్ గెట్ ఇన్ టు దిస్ మార్కెట్. సో సార్ ఇప్పుడు స్టూడెంట్స్ గురించి కూడా చెప్పాము. ఈ సబ్జెక్ట్ లో దిగితే అసలు జీరో ట్రస్ట్ ప్రాసెస్ ఏంటి, అది ఎలా ఉపయోగపడుతుంది? దీన్ని మేము ZTA జీరో ట్రస్ట్ ఆర్కిటెక్చర్ అని కూడా అంటామండి. ఇది 2019 వరకు పెద్దగా పేరు ఎవరికి తెలియకుండా ఉన్నింది. బట్ 2019 మనకు ఎప్పుడైతే కరోనా రావడం, పాండమిక్ ఎఫెక్ట్ అవ్వడం అండ్ అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సి వచ్చిందో, ఇప్పుడు ఎప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోతాం, ఇంతకుముందు ఎలా ఉండేది అంటే ఒక ఆర్గనైజేషన్లో వాళ్ళకు పెరిమీటర్ సెక్యూరిటీ కంట్రోల్స్ అంటే ఫైర్ వాల్స్, ఐడియాస్ ఇలాంటివి పెట్టుకొని వాళ్ళు ఈజీగా కంట్రోల్ చేసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం స్టార్ట్ చేశారో, మీ ఇంటి ఎన్వైర్న్మెంట్ని మేము రిమోట్గా కూర్చొని సెక్యూర్ చేయడం పెద్ద ఇబ్బంది ఉండేది. అలాంటి సిచ్యువేషన్లోనే ఈ ZTA అనేది చాలా పాపులర్ అయిందండి, జీరో ట్రస్ట్ ఆర్కిటెక్చర్. ఇక్కడ ఏం చేస్తామంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫ్రమ్ వేర్ యు ఆర్ వర్కింగ్, మీరు ఎక్కడి నుంచి పనిచేస్తున్నా మనం ఆర్గనైజేషన్లో ఎలాంటి సెక్యూరిటీ కంట్రోల్స్ అయితే ఉంటాయో అలాంటివే మీ సిస్టమ్స్లో కూడా వర్క్ అవుతాయి. సో మీరు ఇంటి దగ్గరకు వెళ్ళినా యాక్సెస్ కంట్రోల్స్ ఉంటాయి, ఫైర్ వాల్స్ ఉంటాయి, యాంటీవైరస్ ఉంటుంది అండ్ మాల్వేర్ అనాలిసిస్ దగ్గర నుంచి అన్ని సెక్యూరిటీ టెక్నాలజీస్ ఉంటాయి. సో ఇది ట్రెడిషనల్ సెక్యూరిటీ అప్రోచెస్ కంటే డిఫరెంట్ గా ఉంటుంది అంటారా? అవునండి. ట్రెడిషనల్ సెక్యూరిటీ అప్రోచ్లో ఏమవుతుంది అంటే మనకు బేసిక్గా ఒక ఆర్గనైజేషన్, ఒక బిల్డింగ్లో సెక్యూరిటీ కంట్రోల్స్ ఉంటాయి. సో దీనివల్ల ఒక మేజర్ ప్రాబ్లం ఏమి ఉండేది అంటే బిజినెస్ కంటిన్యూటీ అంటాం. అంటే ఒకవేళ మనం సడన్గా ఎప్పుడన్నా అర్త్క్వేక్, న్యాచురల్ డిజాస్టర్స్ లాంటివి వచ్చాయనుకోండి, మన బిజినెస్ ఎప్పుడన్నా ఇంటరప్ట్ అవుతే మనం కంటిన్యూ చేయడం పెద్ద ప్రాబ్లం ఉండేది ట్రెడిషనల్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్లో. ZTA ఎప్పటి నుంచి అయితే మనకు వచ్చిందో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సెనారియోలో మన కంటిన్యూటీ అనేది ఈజీ అయిపోయింది. అండ్ కంట్రోల్స్ కొంచెం అడిషనల్గా పెట్టాల్సి వస్తుందండి, సెక్యూరిటీ కంట్రోల్స్ కొంచెం అడిషనల్గా పెట్టాల్సి వస్తుంది. సార్ మరి క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? ఇప్పుడు సైబర్ సెక్యూరిటీలో ఏంటి చేంజెస్ వచ్చాయి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల? క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఇది మోర్ టువర్డ్స్ డేటా వేర్ హౌసింగ్ అండ్ డేటా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ అండి. ఇంతకుముందు మనం ఏదైతే సింగిల్ ప్రాసెసింగ్ మెథడ్లో ప్రాసెస్ చేస్తున్నామో, ఇప్పుడు హ్యూజ్ ఫార్మ్స్ త్రూ డేటాని ప్రాసెస్ చేస్తున్నాం. దీనిలో ఏమైపోయింది అంటే సైబర్ సెక్యూరిటీలో ఒక 100,000 రకాల థ్రెడ్స్ ఉన్నాయనుకోండి, ఇవన్నీ కూడా ఒక సింపుల్ డేటా క్వాంటమ్ కంప్యూటింగ్ త్రూ ప్రాసెస్ చేయొచ్చు. దానివల్ల ఒక పరంగా చూస్తే అఫెన్సివ్ సైడ్ ఆఫ్ సెక్యూరిటీ వైజ్ చూస్తే ఈజీగా మనం డేటాను మ్యానిపులేట్ చేయొచ్చు, ఈజీగా అవతల వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అదే ఇంకొక సైడ్ నుంచి చూస్తే, డిఫెన్సివ్ సైడ్ ఆఫ్ సెక్యూరిటీ నుంచి చూస్తే ఎంక్రిప్షన్స్ లాంటి వాటికి క్వాంటమ్ కంప్యూటింగ్ మనం చాలా బాగా వాడుతున్నామండి. ఇంతకు ముందులాగా 1024, 2048 బిట్ లాంటివి కాకుండా ఇంకా హై ఎండ్ ఎంక్రిప్షన్స్ వాడడానికి, ఫాస్టర్ ప్రాసెసింగ్ చేయడానికి ఇది పనికొస్తుంది. మరి పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ అంటే ఏంటి సార్? క్రిప్టోగ్రఫీ బేసిక్గా ఎంక్రిప్షన్ అని మనం అంటున్నాము. దీనిలో మనకు హ్యాషింగ్ అని ఉంది, ఎంక్రిప్షన్ అని ఉన్నాయి, దీనిలో చాలా అల్గరిథమ్స్ ఉన్నాయి. పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీలో ఏమవుతుంది అంటే ఈ హ్యాషెస్ ఏవైతే టేబుల్స్, రెయిన్బో టేబుల్స్ ఆర్ ఎంక్రిప్షన్ కీస్ ఉన్నాయో, ఇలాంటివన్నీ డేటా వేర్ హౌసింగ్లో ఎలాగో స్టోర్ అవుతున్నాయి కాబట్టి దీన్ని క్రాక్ చేయడం యూజువల్గా వన్ స్టెప్ ఆఫ్ సెక్యూరిటీ, ఆర్ మనం ఏ టెక్నాలజీ తీసుకున్న ఫస్ట్ స్టెప్ ఆఫ్ సెక్యూరిటీ ఏంటంటే పాస్వర్డ్ ప్రొటెక్షన్ అండి. అలాంటివి ఈజీగా పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ త్రూ బ్రేక్ చేయొచ్చు అండి. డీప్ ఫేక్ టెక్నాలజీ వల్ల సైబర్ సెక్యూరిటీలో ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా, లేకపోతే అదర్ సైడ్ కూడా ఉందంటారా? ఆబ్వియస్లీ వర్డ్ వైజ్ అది డీప్ ఫేక్ అని అంటున్నాం కాబట్టి ఉపయోగాలు లేవు, దానిలో ఉన్నదన్నీ నష్టాలే. కానీ ఏమవుతుంది అంటే ఈరోజు మనం వాడుతున్న మొబైల్ ఫోన్స్ దగ్గర నుంచి ఎక్కడ అథెంటికేట్ అవ్వాలన్నా కూడా ఐదర్ మనం మన ఫేస్ రికగ్నిషన్ కావచ్చు, థంబ్ రికగ్నిషన్ కావచ్చు, వాయిస్ రికగ్నిషన్ కావచ్చు, దీనివల్ల సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయండి. ఎగ్జాంపుల్ రీసెంట్గా వాయిస్ బేస్డ్ డీప్ ఫేక్ వస్తుంది. మీకు మీ ఫ్రెండ్ దగ్గర నుంచి కాల్ వస్తుంది, మీరు వాయిస్ వింటే మాత్రం తనే కాల్ చేస్తారని మీరు ఐడెంటిఫై కూడా చేయగలుగుతారు. బట్ అది నేను ఆటోమేటెడ్గా AI యూజ్ చేసి జనరేట్ చేసిన వాయిస్, నేను ఆపదలో ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు ఎమర్జెన్సీకి ఒక 1 lakh కావాలి, ట్రాన్స్ఫర్ చేయాలి, ట్రాన్స్ఫర్ ఇట్ బ్యాక్ టు యూ అని చెప్పి కాల్స్ వస్తాయి. వినడానికి అదే వాయిస్ లాగా ఉంటుంది. సో ఇది వాయిస్ స్పూఫింగ్ అనే కాదు, ఈవెన్ ఫేస్ ఫేక్ కూడా చేస్తున్నారండి. సో దీనిలో కూడా బోత్ ఇమేజెస్ ఫేకింగ్ ఉంది, వీడియో ఫేకింగ్ కూడా ఉంది. ఇవన్నీ మనకు సైబర్ థ్రెట్ అవుతున్నాయి తప్ప దీనివల్ల అడ్వాంటేజ్ ఏం లేవు. సో ఎలా కంట్రోల్ చేయడం ఎలా అంటారు? మరి కంట్రోల్ చేయడానికి ఒక సింగిల్ సొల్యూషన్ లేదండి. ఫస్ట్ ఆర్ బెస్ట్ మెథడ్ ఏంటి అంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ మనం ఎంతగా ఆన్లైన్లో
స్టోర్ చేయడం తగ్గిస్తాము అంత బెటర్ ఉంటుందండి. అంటే మీ ఫొటోస్ సోషల్ నెట్వర్కింగ్లో మీ ఫొటోస్ పెట్టడం కానీ, అవతల వాళ్ళు ఎప్పుడన్నా కాల్ రికార్డింగ్ లాంటి ఫంక్షన్స్ వాడుతుంటే మన వాయిస్ రికార్డ్ చేసుకుంటే దే కెన్ ఈజీలీ స్పూఫ్ అనమాట. సో కాల్ రికార్డింగ్ ఉంటే మనకు ఇప్పుడు కొన్ని అడ్వాన్స్ టెక్నాలజీలో జరుగుతుందో లేదో కూడా తెలియదు, కానీ చాలా సార్లు మీకు ఒక అలర్ట్ వస్తుంది, లైక్ అదర్ పర్సన్ ఈస్ రికార్డింగ్ యువర్ కాల్. అలాంటి సిచ్యుయేషన్స్లో మీరు కట్ డౌన్ చేసేయడం బెస్ట్. ఆన్లైన్లో మన డిజిటల్ ప్రెజెన్స్ మనం ఎంత తగ్గించుకుంటే అంత బెటర్. మీరు డిజిటల్ ప్రెజెన్స్ ని ఆన్లైన్ లో తగ్గించుకుంటే మంచిది అని అంటున్నారు కదా, Yeah. బట్ ఈ రోజులు మీరు చూస్తూనే ఉంటుంటారు ఇన్స్టాగ్రామ్ లో ఈ అమ్మాయిలు ఏంటి అబ్బాయిలు ఏంటి, ముఖ్యంగా అమ్మాయిలు వాళ్ళ ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, ఆ రీల్స్ అని ఏదో ఒకటి పెడుతుంటారు. సో అవి ఎంతవరకు ప్రొటెక్ట్, వాళ్ళకి అది మంచిది కాదంటున్నారు కదా, మరి ఎలా ప్రొటెక్ట్ అయ్యి ఉంటుంది అది? ప్రొటెక్ట్ చేయడానికంటూ ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏం లేదండి. ఎందుకంటే ఒకసారి మీరు ఇన్స్టాగ్రామ్లో ఆర్ పబ్లిక్ డొమైన్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ పెట్టారు అంటే, ఇందాక మీరు అన్నట్టు డీప్ ఫేక్ తీసుకొని రీసెంట్గా మన ఫిలిం యాక్టర్స్ డీప్ ఫేక్ విజిట్స్ వచ్చాయి, ఇలా వచ్చాయి. సో ఒకసారి మనం పబ్లిక్ డొమైన్లో పెట్టాక దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి లేదండి. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్లో కొత్త కైండ్ ఆఫ్ రీసెర్చ్ జరుగుతుంది, వేర్ వీ కెన్ ఐసోలేట్ ఆర్ యూనిక్లీ మార్క్ అవర్ డేటా, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ని. అలాంటిది వాడితే మనకు ఫ్యూచర్లో సెక్యూరిటీ ఉంటుంది తప్ప ప్రస్తుతానికైతే లేదండి. పర్పుల్ టీమింగ్ అంటే ఏంటి సార్? దీన్ని ఆర్గనైజేషన్ లో ఎలా యూజ్ చేయొచ్చు? పర్పుల్ టీమ్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ 2 టీమ్స్ అండి. మామూలుగా సెక్యూరిటీలో 2 టీమ్స్ ఉంటాయి, బ్లూ Okay. టీమ్ అండ్ రెడ్ టీమ్. బ్లూ అండ్ రెడ్. రెడ్ అన్నది అఫెన్సివ్ టీమ్ అండి. అంటే వీళ్ళందరూ సెక్యూరిటీ స్ట్రాంగ్ ఉందా లేదా అని టెస్ట్ చేసే వల్నరబిలిటీ అసెసర్స్ ఆర్ పెన్ టెస్టర్స్. బట్ బ్లూ టీమ్ ఏంటి అంటే డిఫెన్సివ్ టీమ్ అండి. వీళ్ళు సెక్యూరిటీ ఇంప్లిమెంట్ చేస్తారు, అంటే ఫైర్ వాల్స్, ఐడిఎస్, యాంటీవైరస్, ఈడిఆర్ ఇలాంటివి ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ పర్పుల్ టీమ్ ఈజ్ నథింగ్ బట్ ఎ కాంబినేషన్ ఆఫ్ దీస్ 2 థింగ్స్ అండి. ఇవి 2 ఇంప్లిమెంట్ చేశాక వీళ్ళని సాక్ అనలిస్ట్లు అని కూడా, సిమ్ అనలిస్ట్లు అని చెప్పేసి కూడా అంటారు. వీళ్ళు రెగ్యులర్గా కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ సెక్యూరిటీకి పనిచేసే టీమ్ మెంబర్స్ అండి. వీళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడన్నా అటాక్స్, మన ఆర్గనైజేషన్ మీద అటాక్స్ జరుగుతుంటే ఈ సాక్ అప్లికేషన్స్ని యూజ్ చేసుకొని థ్రెట్ ఇంటెలిజెన్స్ చేస్తూ, థ్రెట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దానికి రెస్పాండ్ అయ్యే టీమ్ని పర్పుల్ టీమ్ అంటారు. సో వాళ్ళకి ఒక సైడ్ అఫెన్సివ్ సెక్యూరిటీ తెలుసు, ఇంకొక సైడ్ డిఫెన్సివ్ సెక్యూరిటీ తెలుసు. సో బ్లాక్ చైన్ టెక్నాలజీని సైబర్ సెక్యూరిటీలో ఎలా యూజ్ చేస్తారు అసలు? ఇప్పుడు యూనిక్ రిప్రజెంటేషన్స్ కోసం చాలా ఎక్కువగా వాడుతున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ట్యాంపర్డ్ డేటా ఎక్కువ అవుతుంది, లేదు ఫేక్ ప్రోడక్ట్స్ చాలా వస్తున్నాయి. ఈ ప్రోడక్ట్ జెన్యూన్ ప్రోడక్టా ఫేక్ ప్రోడక్టా అని ఐడెంటిఫై చేసి, సపరేట్ చేసి ఐడెంటిఫై చేయడానికి బ్లాక్ చైన్ లాంటి టెక్నాలజీస్ మనం వాడుతున్నామండి. సో యూనిక్నెస్ ఆఫ్ ప్రోడక్ట్ ఐడెంటిఫికేషన్ దగ్గర నుంచి క్రిప్టో కరెన్సీ మీరు ఏదైతే అన్నారో అలాంటి వాటికి కూడా మనం బ్లాక్ చైన్ వాడుకోవచ్చు. కేస్ స్టడీస్ ఏమైనా ఉంటే కొంచెం ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మనకు చాలా సూపర్ మార్కెట్స్ లో ప్రోడక్ట్స్ వస్తున్నాయి కదండి. ఇంతకు ముందు ఎలా ఉండేది, మనం దాన్ని యూనిక్ గా ఎలా ఐడెంటిఫై చేయాలి ఆర్ జెన్యూన్ ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే బార్కోడ్ రీడర్ ఉండేది. ఈ బార్కోడ్ రీడర్ ని మనం చాలా సింపుల్ గా స్పూఫ్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు. అలా కాకుండా ఎప్పుడైతే ఈ బ్లాక్ చైన్ బేస్డ్ టెక్నాలజీ తీసుకొని ఒక ర్యాండమ్ నంబర్, మీ దగ్గర ఒక యాప్ ఉంటుంది, యాప్లో స్కాన్ చేస్తే అది జెన్యూనా కాదా, ఓన్లీ డైరెక్ట్గా ఓఎం వాళ్ళు ఆ ర్యాండమ్ యాప్ని జనరేట్ చేస్తారండి, ర్యాండమ్ కోడ్ని జనరేట్ చేస్తారు. ఈ ర్యాండమ్ కోడ్ని మీరు యాప్స్లో స్కాన్ చేసుకోవచ్చు. సో ఇది లైవ్ ఎగ్జాంపుల్ ఆఫ్ రెగ్యులర్ యూసేజ్ ఆఫ్ బ్లాక్ చైన్ అండి. 5G నెట్వర్క్స్ వల్ల ఏమన్నా కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? వాటిని ఎలాగ సాల్వ్ చేయొచ్చు? 5G అన్నది చాలా అడ్వాన్స్డ్ డేటా ట్రాన్స్మిషన్ కోసం వాడే ఒక టెక్నాలజీ అండి. దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, మనం లైవ్ స్ట్రీమింగ్, ఫేక్ లైవ్ స్ట్రీమింగ్ లాంటి వర్క్స్ చేయొచ్చు. లేదు కాల్ స్పూఫింగ్ అన్నది అడిషనల్ A5 పైన మనకు అడిషనల్ ఎన్క్రిప్షన్ ఉన్నా కూడా కాల్ స్పూఫింగ్ లాంటి టెక్నిక్స్ చాలా ఈజీగా ఉన్నాయండి 5Gలో. సో వీటిని అరికట్టాలి అంటే అడిషనల్ లెవెల్ సెక్యూరిటీ, ఎంక్రిప్షన్ దానిలో ఇంక్లూడ్ చేయడం. ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఎంక్రిప్షన్ A5లో ఉన్నాయి, బట్ అడిషనల్ లెవెల్ సెక్యూరిటీ మీద రీసెర్చ్ నడుస్తుంది. దాన్ని ఇంక్లూడ్ చేయడం వల్ల బెటర్ ఉంటుంది. ఇప్పుడు మీరు కాల్ స్పూఫింగ్ అన్నారు కదా, సో అది ఎట్లా ఉంటుంది? ఇది 2-3 మెథడ్స్లో, కాల్ స్పూఫింగ్ అనేది 2-3 మెథడ్స్లో చేస్తున్నారండి యూజువల్గా. ఒకటి అట్ అండ్ ఇండివిజువల్ లెవెల్ హ్యాకర్స్ వాడే మెథడ్. దీన్ని మొబైల్లో స్పైవేర్ లాంటి అప్లికేషన్స్ వేసి దాని త్రూ కాల్ స్పూఫింగ్ చేస్తున్నారు. సెకండ్ వచ్చేసి అట్ ఎ గవర్నమెంట్ లెవెల్. దిస్ ఈజ్ పర్మిటెడ్ ఓన్లీ ఫర్ 9 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ విత్ ఇన్ ఇండియా అండి. సో ఆ డిపార్ట్మెంట్స్ వాళ్ళు డైరెక్ట్గా డిఓటీతో ఇంటిగ్రేట్ అయ్యి ఇన్ఫర్మేషన్ని స్పూఫ్ చేయడం, స్పూఫ్ కాదు లిజన్ చేయడం అంటూ చేస్తున్నారు. అదర్వైజ్ ఒక ఫేక్ టవర్ యూస్ చేసుకొని, ఇట్స్ అ కాస్ట్లియర్ అఫేర్ బట్ కెన్ బి జనరేటెడ్ అండి. ఒక ఫేక్ టవర్ క్రియేట్ చేసి మనం ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏ కమ్యూనికేషన్ చేసినా మనం లిజన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు అన్నారు కదా 9 డిపార్ట్మెంట్స్ ఇండియాలో వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఉంది అనేసి, బట్ మనం మూవీస్ చూస్తూ ఉంటాం,
చాలా సింపుల్ గా ఒక హీరో వెళ్ళిపోయి ఒక డేటా తీసుకొచ్చేయడము, దాన్ని మొత్తం చూస్తూ ఉంటాం కదా. అంత ఈజీగా ఉందా ఇక్కడ తీసుకోవడం అనేది? లేకపోతే ఇది జస్ట్ సినిమాటిక్ ఫిల్మీ ఇది అట్లా క్రియేట్ చేస్తూ ఉంటారా? అది ఫిల్మీ లెవెల్లో అంటే దానికి ఒక రీజన్ కూడా ఉందండి. ఫిలింలో వాళ్ళు చూపించిన దానిలో నిజం లేకపోలేదు. ఏమవుతుంది అంటే సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే టాటా, ఎయిర్టెల్ ఇలాంటి సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారో దానిలో వర్క్ చేసే ఇంటర్నల్ ఎంప్లాయీస్ వల్ల ఒక ప్రాబ్లం. సో వాళ్ళు డేటా లీక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇప్పుడు కొంచెం స్ట్రింజెంట్ సెక్యూరిటీ రిక్వైర్మెంట్స్ రావడం వల్ల, నోడల్ ఆఫీసర్ సపరేట్ గా అసైన్ అవ్వడం వల్ల ఓన్లీ డిపార్ట్మెంట్ లెవెల్ పీపుల్ మాత్రమే ఈ సిడిఆర్ లాంటి డీటెయిల్స్ తెప్పించుకోగలుగుతారు. సో అంత ఈజీ అయితే సినిమాలో చూపించినంత ఈజీగా డేటాని తెప్పించుకోవడం కుదరదు. ఓకే. అండ్ ఈ పేపర్ లీకేజెస్ ఇవన్నీ కూడా వింటూనే ఉన్నాం కదా, మనం వార్తల్లో వింటూనే ఉన్నాము. మరి అంత ఎన్క్రిప్టెడ్ అని ఇట్లాంటి మెసేజెస్ కూడా మనకు వస్తూ ఉంటాయి. అంత అనుకున్నప్పుడు సెక్యూరిటీ అంత స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడు ఎందుకు అవుతుంది అంటారు అది? దీనిలో 2 పార్ట్స్ అండి. ఒకటి డిజిటల్ పేపర్, ఇంకొకటి రెగ్యులర్ మనం వాడే హార్డ్ కాపీ పేపర్. సో హార్డ్ కాపీలో ఇది జరుగుతుంది. ఎక్కువగా ఉన్న ఇష్యూస్ వల్ల మనకు హార్డ్ కాపీలో ఉన్న పేపర్ లీకేజ్, అది కూడా సప్లై చైన్ లో ఉన్న సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల. ఇందాక మనం ఎలాగైతే నోడల్ ఆఫీసర్స్ కాకుండా ఇంటర్నల్ ఎంప్లాయీ లీకేజ్ ఉందంటున్నాము, సేమ్ ఫార్మాట్ లో ఈ పేపర్లు, హార్డ్ కాపీ పేపర్లు సప్లై చైన్ లో కూడా ఉందండి. సో అది ఇంటర్నల్ ఎంప్లాయీ దగ్గర నుంచి లీక్ అవడమే తప్ప డిజిటల్ కైండ్ ఆఫ్ డేటాలో మనకు సెక్యూరిటీ ఉంది. అండ్ నాట్ ఇంపాసిబుల్ అండి, బట్ నియర్లీ ఇంపాసిబుల్. అండ్ ఇప్పుడు సార్ మనం వాట్సాప్ వాడుతూ ఉంటాము, అండ్ ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఈమెయిల్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ. సో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వీళ్ళు వాటిని ఏం కొనుక్కోవట్లే, యాప్స్ని ఏం కొనుక్కోకుండా చాలా ఫ్రీ యాప్సే ఉన్నాయి. సో వాళ్ళు ఎందుకు ఫ్రీగా ఇస్తున్నారు అన్న థాట్ కొద్ది మందికి వస్తుందేమో. సో వాళ్ళు ఎందుకు ఇస్తున్నట్టు అసలు? దీనికి ఆన్సర్ వాళ్ళు మీకు ముందుగానే చెప్పేశారండి. యూలా, ఎండ్ యూజర్ లైసెన్స్ అగ్రిమెంట్. వాళ్ళు ఏమంటారంటే మీ డేటా మేము చూడము, మేము మీ వాయిస్ వినము, మీ ఫోటోస్ పంపించేది అది అంతా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అని చెప్పేసి అంటూనే, ఇంకొక సైడ్ ఆ యూలాలోనే మీ ఇన్ఫర్మేషన్ లైక్ మీ ఐపీ ఆర్ ప్రాబ్లీ మీ ఇంట్రెస్ట్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే మేము మా పార్ట్నర్స్ తో కూడా షేర్ చేస్తాం మీ ఇన్ఫర్మేషన్. సో ఇట్ ఈస్ ప్యూర్లీ ఇన్ఫర్మేషన్ యూసేజ్ అండి. సో పర్సన్ టు పర్సన్ జరుగుతుందా అది? పర్సన్ టు పర్సన్ కాదండి, అట్ అన్ ఆర్గనైజేషన్ లెవెల్. వాట్సాప్ లాంటిది అట్ అన్ అప్లికేషన్ లెవెల్ దే కెన్ హ్యావ్ ద ఇన్ఫర్మేషన్. సెక్యూరిటీ కేయోస్ ఇంజనీరింగ్ అంటే ఏంటి సార్? దీన్ని ఎలా యూజ్ చేస్తున్నారు మీరు సైబర్ సెక్యూరిటీలో? సెక్యూరిటీని మనం మాస్ యూసేజ్ లాగా వెళ్తుంటే ఏదైనా కమ్యూనికేషన్, ఇప్పుడు అనానిమస్ అనే ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉందండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ మీద మనం ఒక ప్రాపగండా తీసుకురావాలనుకోండి, సెక్యూరిటీ క్యాస్ చేసి తీసుకొస్తాం అనమాట. సో దీనివల్ల ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ లాగా వాట్సాప్ మనం మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటున్నారు, ఎగ్జాంపుల్ గాని అదే వాట్సాప్ కేసు చెప్తున్నాను. ఎప్పుడైతే సెక్యూరిటీ కేస్ స్టార్ట్ అయ్యిందో పీపుల్ స్టార్టెడ్, ఐ మీన్ అందరూ టెన్షన్ పడిపోయారు, నా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది, నా ఫోటోలు, నా వీడియోలు, ఆడియోలు తీసుకుంటున్నారని. అండ్ దే స్టార్టెడ్ యాక్టింగ్ వియర్డ్ అనమాట. అంటే డిఫరెంట్ యాప్స్ మూవ్ అయిపోవడం, ఇలాంటివి జరగడం అయిందనమాట. సో వీటిని యూజువల్ గా అటాకర్స్ అడ్వాంటేజ్ గా తీసుకుంటారండి. కేయోస్ క్రియేట్ చేసి రాంగ్ ఇన్ఫర్మేషన్. అటాకర్స్ అంటే నాట్ జస్ట్ ఐ మీన్ హ్యాకర్స్ అండి, కాంపిటీటర్స్ కూడా అయి ఉండొచ్చు. సో కాంపిటీటర్స్ కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ని స్ప్రెడ్ చేసి దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని చేయడం చేస్తుంటారు. సంథింగ్ ఏదో ఒక ఫేక్ మనం జనరేట్ చేయొచ్చు. ఆ కేయోస్ ఇన్ఫర్మేషన్ అన్నది మనమే క్రియేట్ చేసి దాన్ని పబ్లిష్ అయ్యేలాగా చేయొచ్చు. డీప్ సెక్ ఆప్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? డెవ్ సెక్ ఆప్స్ అంటే ఇంతకు ముందు అప్లికేషన్ ఇండియాలో మాక్సిమం కంపెనీస్ అన్ని అప్లికేషన్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో ఉండేది. అయితే ఇప్పుడు కంప్లయన్సెస్ రిక్వైర్మెంట్ ఎక్కువైపోయిందండి. ఎన్ఐఎస్టీ ఒక పక్కన కావచ్చు, సాక్ కావచ్చు, ఐఎస్ఓ స్టాండర్డ్ బేస్డ్ రిక్వైర్మెంట్స్ కావచ్చు. సో ఈ రిక్వైర్మెంట్ లో కంప్లయన్సెస్ మ్యాండేటరీ అవ్వడం వల్ల డెవలప్ చేస్తున్నప్పుడే సెక్యూరిటీని కూడా ఇంక్లూడ్ చేయండి. అయితే డెవ్సెకప్ అన్నది యాక్చువల్గా ఎస్ఎస్డిఎల్సికి ఇంకొక ఎస్ఎస్డిఎల్సి, ఇట్ ఈస్ సెక్యూర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. అంటే మనం ఏదైనా సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయాలంటే రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ దగ్గర నుంచి సెక్యూరిటీని ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అంటే మీకు చేంజ్ మేనేజ్మెంట్ కావాల్సి ఉంటుందా, సెక్యూరిటీ టెస్టింగ్ చేయాల్సి ఉంటుందా,
చేస్తే అది సోర్స్ కోడ్ టెస్ట్ చేయాలా లేకపోతే డైనమిక్గా టెస్ట్ చేయాలా, అప్లికేషన్ డెవలప్ అయిపోయాక దానిలో ఏమైనా బగ్స్ ఉన్నాయని వెరిఫై చేయాలా, చేశాక దాన్ని టెస్ట్ మేనేజ్మెంట్లోంచి నెక్స్ట్ ప్రొడక్షన్లోకి వెళ్తున్నప్పుడు మళ్ళీ డిప్లాయ్మెంట్లో సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ ఎలా ఉండాలి, ఇంటర్నల్ డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు దానిలో ఉన్న సెక్యూరిటీ గ్యాప్స్ అంటే ఇంటర్నల్ ఎంప్లాయీ ఆ సోర్స్ కోడ్ని స్టీల్ చేయకుండా ఎలాంటి కంట్రోల్ ఉండాలి. సో ఆల్ పుట్ టుగెదర్ అండి. ఇది ఒక్క సెక్యూరిటీ టెస్టింగ్ అనే కాకుండా ఇది లైఫ్ సైకిల్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సో ఇప్పుడు డెవ్సెకాప్స్ లో సెక్యూరిటీని కూడా యాజ్ అ పార్ట్ ఇంక్లూడ్ చేశారండి. సో ఇంతకుముందు డెవాప్స్ మాత్రమే ఉండేది మనకు, డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్, సెక్యూరిటీ ఆల్సో యాజ్ అ పార్ట్. సో డిజిటల్ ట్విన్ టెక్నాలజీని సైబర్ సెక్యూరిటీలో ఎలా యూజ్ చేస్తున్నారు సార్? ఒకటి ఇప్పుడు మనం ఇందాక నేను మన ఆన్లైన్ ప్రెసెన్స్ ఎంత తగ్గించుకుంటే అంత మంచిది అని చెప్పాను కదండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ మన ఇన్ఫర్మేషన్ మనం పబ్లిసైజ్ చేయడం బదులు మనం ఈ డిజిటల్ ట్విన్ టెక్నాలజీని వాడచ్చండి. అంటే మన ఫేక్ ఐడెంటిటీస్, మన representative, alternate representative IDs. Instead of me calling Krishna, I would call Krish with 1, 2, 3 or somebody else. Same thing, మన హోల్ రిప్రజెంటేషన్ అండి. సో నా రెగ్యులర్ ఫేస్ కాకుండా మనం ఎన్ఎఫ్సిస్ వాడుకొని మనం ఇంకొక రిప్రజెంటేషన్ చేసుకోవచ్చు, ఆర్ వాయిస్ను కూడా మనం డిజిటల్ ట్విన్ చేసుకోవచ్చు. ఇప్పుడు అలాంటిదే సిమ్ ట్విన్ కూడా వస్తుందండి. సో అన్ని ఫార్మాట్స్లో డిజిటల్ ఎన్వైరన్మెంట్లో త్రూ అవుట్ మన డైరెక్ట్ రిప్రజెంటేషన్ లేకుండా డిజిటల్ ట్వినింగ్ చేసుకుంటే సెక్యూర్ గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ డిజిటల్ ట్వినింగ్ ని ఎక్కడ ఏమైనా ఆర్గనైజేషన్స్ యూజ్ చేస్తాయా, లేకపోతే యాజ్ ఎ పర్సన్ నేను కూడా యూజ్ చేయొచ్చా? యాజ్ ఎ పర్సన్ మీరు కూడా యూజ్ చేయొచ్చండి, ఇండివిజువల్స్ కూడా చేసుకోవచ్చు. ఇది ప్రాక్టీస్ అంటాం. ఈ ప్రాక్టీస్ చేయడానికి మనకు ఎన్ నెంబర్ ఆఫ్ టెక్నాలజీస్ అవైలబుల్ లో ఉన్నాయి, సాఫ్ట్వేర్స్ అవైలబుల్ లో ఉన్నాయి. సో ఒకవేళ మీ సిమ్ మీరు డైరెక్ట్ రెగ్యులర్ సిమ్ కాకుండా ఇప్పుడు మనకు దూసరా లాంటి ఆల్టర్నేట్ నంబర్స్ ఉంటున్నాయి. సో ఆ నంబర్స్ అంటే ఆర్ ప్రాబ్లమ్ మీరు ఎలా చేయొచ్చు అంటే మీ ప్రైవేట్ నంబర్, పర్సనల్ నంబర్ వేరు, అఫిషియల్ నంబర్ వేరు, ఆర్ మీన్ బ్యాంకింగ్ నంబర్ వేరు, అఫిషియల్ నంబర్ వేరు. అలా ప్రతి చోట కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ వచ్చారనుకోండి. ఈమెయిల్స్ కూడా మీ ట్రాన్సాక్షన్స్ జరిగే ఈమెయిల్స్ వేరు అండ్ పర్సనల్ కమ్యూనికేషన్. సో ఇప్పుడు ఇదంతా ఏంటి సేఫ్ గా మన డేటా ఉండడానికి. అవునండి, ఓకే, అది వాడే టెక్నాలజీ ఆ మెథడ్. దీనికి ఏమైనా యాప్స్ అట్లా ఏమైనా సజెస్ట్ చేస్తారా? అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైనా వెబ్సైట్ వెళ్తున్నారు, వాళ్ళు అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి మిమ్మల్ని అంటున్నారు, లాగిన్ అవ్వాలి అంటే మీ క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగిన్ అవ్వమంటున్నారు. అలాంటి చోట మీరు ఎప్మెయిల్ లాంటివి వాడచ్చండి. అంటే టెంపరీ మెయిల్స్ అని ఉంటాయి. సో మనం రిజిస్టర్ చేసుకుని, ఎందుకంటే ఎక్కువగా మన ఇన్ఫర్మేషన్ ఈ సబ్స్క్రిప్షన్స్ వల్ల వెళ్తుంటాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ మన ఒరిజినల్ ఈమెయిల్స్ ఇవ్వడం బదులు ఎప్మెయిల్ లాంటి టెంపరీ మెయిల్స్ తీసుకుంటే అది ఓన్లీ వన్ టైం యూస్ చేస్తాం, లాగిన్ అయిపోయాక అథెంటికేట్ అయిపోయాక మనకు అవసరం లేదు కాబట్టి ఇలాంటివి వాడచ్చండి. మరి సప్లై చైన్ అటాక్స్ ఎందుకు జరుగుతున్నాయి సార్? దీనిలో మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ పెద్ద ఎంఎన్సి కార్పొరేట్స్ కి ప్రోడక్ట్ కి మల్టిపుల్ వెండర్స్ ఉంటారండి. వెండర్ లో ఎవరైతే సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నారో వాళ్ళు కోడ్ రివ్యూ సరిగా చేయకపోవడం వల్ల, వాళ్ళ దగ్గర ఈ డెవ్సెకాప్స్ లేకపోవడం వల్ల, లేదు వాళ్ళు సరిగ్గా అసెస్ చేయకపోవడం వల్ల ఇలాంటి సప్లై చైన్ వల్నరబిలిటీస్ జరుగుతుంటాయండి, అటాక్స్. సెక్యూరిటీ యాజ్ కోడ్ కాన్సెప్ట్ ఏంటి? ఇది ట్రెడిషనల్ సెక్యూరిటీని ఏమైనా చేంజ్ చేస్తుంది అంటారా? ఇందాక మనం మాట్లాడిన డెవ్సెకాప్స్ ఉంది కదండి, ఎప్పుడైతే మనం అప్లికేషన్ ఇంతకుముందు ఎలా ఉండేది అంటే అప్లికేషన్ డెవలప్ చేస్తున్నప్పుడు దానిలో సెక్యూరిటీ కాంపోనెంట్స్ ఉన్నాయా లేదా అని పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదండి. కానీ మీరు ఎప్పుడైతే కోడ్లోనే సెక్యూరిటీని ఇంక్లూడ్ చేయడం స్టార్ట్ చేశారో, అంటే ఎగ్జాంపుల్ క్యాప్చాని ఇంక్లూడ్ చేయడం, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ మెన్షన్ చేయడం, లేదు ఇన్పుట్ వ్యాలిడేషన్ లాంటివి ఉంటాయి, అలాంటివి వెరిఫై చేయడం, ఇలాంటివన్నీ మనం ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్గా కోడ్ సెక్యూరిటీ అనేది వచ్చేస్తుందండి. దానివల్ల మనకు అడ్వాంటేజ్, మన అప్లికేషన్ ఎవరు ఈజీగా బ్రేక్ చేయరు, లేదు మన డేటాని ఈజీగా తీసుకెళ్ళడానికి కుదరదండి. సో ఇట్స్ అన్ అడ్వాంటేజ్. ఓకే, సైబర్ సెక్యూరిటీ అనేది ఇండియాలో ఎప్పటి నుంచి ఎక్కువ బాగా వాడుతున్నారు? అంటే వీటికి అబ్రాడ్ లో ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయా అంటారా, లేదంటే ఇండియాలోనే ఎక్కువ ఉందంటారా? మనకి ఇండియాలో కూడా ఉందండి. 2003-2004 నుంచి సైబర్ సెక్యూరిటీ ఇండియన్ మార్కెట్ లో ఉంది. కానీ మనం ఎక్కువగా రియాక్టివ్ ఉంటాం. ఇండియన్ మెంటాలిటీ రియాక్టివ్ ఉండడం వల్ల అంతగా ఎవరు తీసుకోవట్లేదు. ప్రోయాక్టివ్ కంపెనీస్ చాలా తక్కువగా ఉన్నాయండి. బట్ సైబర్ సెక్యూరిటీలో మనం మల్టిపుల్ డొమైన్స్ లో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూరోప్, యుఎస్లో ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్కి చాలా ఎక్కువ పేమెంట్స్ ఉంటాయండి. అంటే $250 పర్ డే నుంచి £350 పర్ డే లాగా కూడా వెళ్తాయి. బట్ నాన్ నేషనల్స్కి పెద్దగా ఎంకరేజ్మెంట్ లేదు. ఇండియాలో ప్రస్తుతానికి ఇంకా ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ లాంటి సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ జాబ్స్ ప్రైవేటైజ్ అవ్వలేదు. బట్ అలాంటివి వస్తే మనం ఇంకా ప్రోయాక్టివ్ మార్కెట్లో ఉంటామండి. ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ మన వాళ్ళు కూడా ఇండియన్ మొత్తం ఎంటిటీస్ అంతా కూడా అవేర్ అయ్యాయి. పైగా కంప్లైన్స్ రిక్వైర్మెంట్స్ ఎక్కువగా రావడం,
డిపిడిపి యాక్ట్ లాంటివి రావడం వల్ల అన్ని కంపెనీలు, అన్ని వర్టికల్స్, ఇండియన్ వర్టికల్స్ కూడా సైబర్ సెక్యూరిటీ కోసం చూస్తున్నారు. అండ్ వెరీ సూన్ దెర్ వుడ్ బి ఏ హ్యూజ్ డిమాండ్. ఇప్పుడు మీరు యాక్ట్ గురించి అన్నారు కదా, డిపిడిపి యాక్ట్ అని. అదే ఏంటి సార్, అది ఎలా ఇది డిజిటల్ ప్రైవసీ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అండి. డిజిటల్ ప్రైవసీ డేటా ప్రొటెక్షన్ యాక్ట్. ఓకే, డేటా సో ప్రొటెక్షన్. ఈ యాక్ట్ ఏంది అంటే మన ఇన్ఫర్మేషన్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ప్రాసెస్ చేస్తున్నారో, ఇప్పుడు బ్యాంక్స్ కు మనం ఆధార్, పాన్ కార్డులు, బిస్కెట్లు పంచినట్టు పంచిపెట్టాం. సో అది ఐదర్ బ్యాంక్స్ వాళ్ళు ప్రాసెస్ చేస్తున్నారు, లేదు మన సర్వీస్ ప్రొవైడర్స్ ప్రాసెస్ చేస్తున్నారు, సిమ్ కార్డ్ ఓనర్స్ ప్రాసెస్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఆ డేటా ప్రస్తుతానికి ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ దగ్గర కూడా ఉంది. సో ఈ యాక్ట్ రావడం వల్ల ఏమవుతుందంటే మనకు సంబంధించిన ఇండియన్ సిటిజన్ కి సంబంధించిన ప్రైవసీ, పిఐఐ అంటామండి, పర్సనల్ ఐడెంటిఫైబుల్ ఇన్ఫర్మేషన్. అంటే అది మీ ఫస్ట్ నేమ్ కావచ్చు, లాస్ట్ నేమ్, ఈమెయిల్, మొబైల్, ఆర్ మీ జెండర్ కావచ్చు, బ్లడ్ గ్రూప్ కావచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరైనా ప్రాసెస్ చేస్తుంటే దే నీడ్ టు మీట్ కంప్లైన్స్ అకార్డింగ్ టు దిస్ యాక్ట్. అంటే డేటాని ఎంక్రిప్ట్ గా పెట్టాలి, డేటా పర్టికులర్ టైం పీరియడ్కే స్టోరేజ్ రిటెన్షన్ చేయాలి. కన్సెంట్ ఎప్పుడు కూడా మీ దగ్గర నుంచి నేను డేటా కలెక్ట్ చేస్తున్నా అంటే మీ కన్సెంట్ ఉండాలి, మీకు రైట్స్ ఇవ్వాలి. మీ డేటా నా దగ్గర డిలీట్ చేయాలి అంటే మీకు ఆ రైట్ ఉండాలి, నన్ను అడిగి డిలీట్ చేసేయాలి. లేదు మీ డేటా మాడిఫై చేసే రైట్ కూడా ఇవ్వాలి. ఇలాంటివన్నీ కూడా డిపిడిపి యాక్ట్ వల్ల వస్తాయండి. యాక్ట్ మనకు 2018లోనే వచ్చింది, బట్ ఇంప్లిమెంటేషన్ కి టైం ఉందండి. ఇంకొక 5-6 years దాకా పట్టచ్చు ఇది ఇంప్లిమెంటేషన్ లోకి రావడానికి. ఇప్పుడు ఇది పాస్వర్డ్ లెస్ కూడా వస్తుంది కదా, పాస్వర్డ్ లెస్ అసలు సెక్యూర్ అంటారా? పాస్వర్డ్ తోనే చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సెక్యూరిటీలో మేము చాలా కామన్ గా చెప్పే స్టెప్ ఏంటి అంటే పాస్వర్డ్ ప్రొటెక్షన్ అండి. ఎందుకంటే మీరు ఏ టెక్నాలజీ తీసుకున్నా అల్టిమేట్ గా అది ఎలా ప్రొటెక్ట్ అయ్యింది అంటే పాస్వర్డ్ ప్రొటెక్షన్. మనకు 3 రకాలుగా సెక్యూరిటీ ఉంటాయండి. వాట్ యు నో, వాట్ యు హ్యావ్ అండ్ వాట్ యు ఆర్. ఈ పాస్వర్డ్ ప్రొటెక్షన్ అన్నది చాలా ఈజీగా క్రాక్ అయ్యే ఛాన్స్ ఉంది. సింగిల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటామండి. అంటే ఇప్పుడు మీరు ఫిషింగ్, స్మిషింగ్, విషింగ్, ఈ మెథడ్స్, ఫిషింగ్ ఫస్ట్ వన్ ఫిషింగ్ అండి. ఇది మనకు మెయిల్స్ వస్తుంటాయి, మెయిల్స్ లేకపోతే అంటే మీ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదు, లాగిన్ అవ్వండి. లేదు మీ నెట్ బ్యాంకింగ్ మీరు లాగిన్ అవ్వలేదు, 3 months లాగిన్ అవ్వండి. మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో జెన్యూన్ సైట్ వెళ్తుంది, చూడడానికి మాత్రం అలా ఉంటుంది, బట్ అక్కడ నుంచి మన క్రెడెన్షియల్స్ స్టీల్ చేస్తారు. క్రెడెన్షియల్స్ లో పాస్వర్డ్ కూడా ఉంటుందండి. సో ఇలాంటిది ఫిషింగ్ త్రూ ఈజీగా ఉంది. నెక్స్ట్ స్మిషింగ్ అంటామండి, ఎస్ఎంఎస్ త్రూ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం. సో మీకు ఒక ఎస్ఎంఎస్ మెసేజ్ వస్తుంది డిఓటి దగ్గర నుంచో, లేకపోతే ఎయిర్టెల్ వాడి దగ్గర నుంచి, క్లిక్ ఆన్ దిస్ లింక్ టు గెట్ 30% ఆఫ్ అని చెప్పి, 30 lakhs అని ఏదో వస్తుంటుంది. ఎస్, మీరు ఎప్పుడైతే ఆ లింక్ క్లిక్ చేస్తారో అది మళ్ళీ ఫిషింగ్ పేజ్ కి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ కూడా మీ క్రెడెన్షియల్స్ హార్వెస్ట్ అయ్యి అంటే పాస్వర్డ్ స్టీల్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఆర్ విషింగ్ అండి, ఓవర్ ద కాల్ ఓటీపీ వస్తుంది చెప్పండి అంటున్నాం కదా, అలాంటివి కూడా స్టీల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయండి. పాస్వర్డ్స్ ఎప్పుడు 1 step అథెంటికేషన్, సింగిల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అండి. సో దాని నుంచి మనం అడిషనల్ గా సెక్యూర్గా ఉండాలి అంటే మల్టీ ఫ్యాక్టర్ ఆర్ 2 factor అథెంటికేషన్ అంటాం. సో మీరు ఎక్కడన్నా పాస్వర్డ్ ఉంటే కంపల్సరీ ఓటీపీస్ ఆర్ బయోమెట్రిక్ బేస్డ్ అథెంటికేషన్ కూడా యాడ్ చేసుకోండి, అడిషనల్ టు యువర్ పాస్వర్డ్ ప్రొటెక్షన్. ఎడ్జ్ కంప్యూటింగ్ వల్ల సెక్యూరిటీ వీటిల్లో ఏమైనా ఛాలెంజెస్ ఏంటి, వాటిని ఎలాగా మనం క్రాస్ ఓవర్ చేయొచ్చు? ఈ ఎడ్జ్ కంప్యూటింగ్ అన్నది బేసిక్ గా మనకు డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ఫర్మేషన్ అండి, స్టోర్డ్ విత్ డిఫరెంట్ టెక్నాలజీస్ ఆన్ డిఫరెంట్ సర్వర్స్. దీనివల్ల మనకు మేజర్ గా వచ్చే సెక్యూరిటీ ఇష్యూ ఏంటి అంటే ఇంప్రాపర్ డేటా ఫీడింగ్ అండి. అంటే ఈ కంప్యూటర్స్ కి మనం ఏ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తామో అదే రెస్పాన్స్ అది మనకు బ్యాక్ ఇస్తుంటుంది. ఇలాంటి వల్ల మనం ఫాల్స్ పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ని ఫీడ్ చేయొచ్చు. అటాకర్స్ యూజువల్ గా ఇలాంటి ఫాల్స్ పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేస్తారు. అండ్ ఆ డేటాని మనం ఎండ్ యూజర్స్ కి, అందరి సిటిజన్స్ కి కూడా, నెటిజన్స్ కి వెళ్ళేలాగా చేయొచ్చు అనమాట. సో మనకు ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో అది జెన్యూనా ఆర్ ఫేక్ డీటెయిల్స్ అనేది మనం ఐడెంటిఫై చేయడం ఇబ్బంది అవుతుందండి ఇలాంటి టెక్నాలజీ. ఇప్పుడు ఓకే, మీరు అన్నారు ఐడెంటిఫై చేయడమే మనకి కష్టం అవుతుంది అని చెప్పి. కొంతమందికి ఎవరికో తెలిసిన వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేసుకుంటారో, లేకపోతే ఓకే అవేర్నెస్ ఉంటుంది కాబట్టి అది ఓకే. బట్ మిగిలిన వాళ్ళని ఎలా ఆ అవేర్నెస్ వాళ్ళకి క్రియేట్ చేయాలి మరి? వెరిఫై, రెఫర్, 2 steps చెప్తామండి. ఒకటి వెరిఫై, మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో అది 1 source ఆఫ్ అప్లికేషన్ నుంచి వస్తే వెరిఫై విత్ మల్టిపుల్ అప్లికేషన్స్ అండి. ఆల్సో ఆస్క్ ఫర్ ఫిజికల్ రెఫరెన్స్, ఇది యూజ్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, యూజ్ చేసి ఉంటే ఇది రైట్ ఇన్ఫర్మేషనా కాదా అని రెఫర్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 2 steps వల్ల మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.
ఆర్ ప్రాబ్లీ కొంచెం అవేర్గా ఉండొచ్చు. సైబర్ ఇన్సూరెన్స్ మార్కెట్ ఎలా ఇవాల్వ్ అవుతుంది సార్? ఇప్పుడు దాన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు కంప్లైన్సెస్ రావడం వల్ల సైబర్ ఇన్సూరెన్స్ అన్నది చాలా హై ఎండ్లో బూమింగ్ ఫార్మాట్లో ఉందండి. ప్రతి ఒక్క బ్యాంకింగ్ ఎంటిటీ, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ సెక్టర్స్ కూడా ఈ సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ వాళ్ళు ఫేస్ చేస్తున్న ఛాలెంజ్, ఇన్సూరెన్స్ ఇవ్వాలి అంటే మీ సిస్టమ్ ఇప్పటిదాకా ఎలాంటి వైరస్ ఆర్ మాల్వేర్ లేదు అని ఐడెంటిఫై చేయాలి. కాబట్టి ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ వాళ్ళు ఫేస్ చేస్తుంది ఏంటి అంటే ప్రీ అసెస్, అప్రైజర్స్ అంటాం కదండి. ఆ ప్రీ అసెస్ చేసి వాళ్ళకి క్వాంటిఫై చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఇలాంటి కంపెనీస్ చాలా తక్కువ ఉన్నాయి. సో అదొక్క ఛాలెంజే సైబర్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఇండియాలో ఉన్నది ప్రస్తుతానికి. బట్ ఇట్ ఈస్ గ్రోయింగ్ అట్ ఎ వెరీ హై రేట్. అసలు ఎలా అప్రోచ్ చేయాలి మనం సైబర్ ఇన్సూరెన్స్, మన కంపెనీకి సైబర్ ఇన్సూరెన్స్ కావాలి అంటే డైరెక్ట్గా టాప్ మోస్ట్ ఐసిఐసిఐ బ్యాంక్స్ దగ్గర నుంచి, టాటా ఐఐజీ వాళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర కన్నా వెళ్ళొచ్చండి. వాళ్ళు మనకు ఫ్యూ సెట్ ఆఫ్ క్వశ్చనర్స్ అడుగుతారు. మీరు ఫైర్ వాల్ లాంటిది ఉందా, మీ దగ్గర యాంటీ వైరస్ ఉందా, మీకు ఏదైనా సెక్యూరిటీ యూసేజ్ పాలసీస్ ఉన్నాయా, ఇలాంటి క్వశ్చన్స్ అడిగి దానికి మనం ఇచ్చిన ఆన్సర్స్ బట్టి మన వాల్యుయేషన్ వాళ్ళు చెప్తారు. అండ్ ప్రాబ్లీ దే వుడ్ కమ్ అప్ విత్ అన్ ఇన్సూరెన్స్ వాల్యూ. అండ్ దిస్ వర్క్స్ ఓన్లీ ఫర్ ది ఆర్గనైజేషన్స్ మాత్రమే కదా? ఇట్ కెన్ బి ఈవెన్ ఫర్ ఇండివిజువల్స్ కూడా. సో ఇండివిజువల్స్ కి ఏంటి, ఎలాగా మీ మొబైల్ ఫోన్స్, ప్యాడ్స్ ఆర్ ల్యాప్టాప్స్ యూసేజ్ ఎలా ఉంది, దానిలో ఏ టైప్ ఆఫ్ డేటా ఉంటుందని చెప్పి మనం ఇన్సూరెన్స్ ఎంత అయితే చేయాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ఈ అసెస్మెంట్ జరుగుతుందండి. సో ఎండ్ యూజర్స్ కూడా చేసుకోవచ్చు సైబర్ సెక్యూరిటీ. సో ఇప్పుడు నేను ఇలా నేను సెక్యూర్ చేసుకున్న తర్వాత, అంటే సెక్యూర్ చేసుకోకపోతే వచ్చే ఇవేంటంటారు నెగటివ్ పాయింట్స్ ఏంటి సార్? ఫస్ట్ ఇప్పుడు మీరు యాజ్ అన్ ఎండ్ యూజర్ మీరు అటాక్ అయ్యింది, మీ సిస్టమ్ ఇన్ఫెక్ట్ అయింది, రాన్సమ్ వేర్ వేశారు, మిమ్మల్ని రాన్సమ్ డిమాండ్ చేశారు, బట్ యూ లాస్ట్ యువర్ డేటా అనుకుందామండి. ఒకవేళ మీకు ఇన్సూరెన్స్ ఉంటే ఒకటి మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అని అనుకుంటుంది. ఇన్సూరెన్స్ లో ఒక పార్ట్ అసెస్మెంట్ క్వైరీలో మీకు బ్యాకప్ సొల్యూషన్ అని అడుగుంటారండి. సో అలాంటివి ఉండడం వల్ల మీరు రీస్టోర్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. సో మనం డేటాని ప్రొటెక్ట్ అయితే చేయలేం కానీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం బట్ ఇండియాలో ఉంది ఆల్రెడీ స్టార్ట్. ఇండియాలో చాలా కంపెనీలు ఆల్రెడీ సైబర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి సపోర్ట్ చేస్తున్నాయి. అసెస్ చేయడానికి, ఇన్వెస్టిగేట్ చేయడానికి రెండు టాస్క్లు కూడా వర్క్ చేస్తాయి. సో సార్ ఈ సైబర్ సెక్యూరిటీలో చాలా ఛాలెంజెస్ వస్తుంటాయి కదా. అంటే ఎంత ఎన్క్రిప్టెడ్ అయినా కానీ, ఎంత ఇవి తీసుకున్నా కానీ అవతల చేసే వాళ్ళకి ఇంకా చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉన్నట్టు అనిపిస్తుంటుంది. సో దాన్ని ఎక్కడ వరకు దాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటారు, దాన్ని హోల్డ్ లో పెట్టాలంటే ఎట్లాగా అసలు? సైబర్ సెక్యూరిటీ అన్నది ఒక ప్రాక్టీస్ అండి. సో నేను ఎండ్ యూజర్స్కి కానీ లేదా కార్పొరేట్ కంపెనీస్కి కానీ ఒకటే చెప్తాము, ఇది మీరు ఒకరోజు ఏదో ఒక సాఫ్ట్వేర్ వేసుకోవడం వల్ల మీరు సెక్యూర్ అని మనం ఏ రోజు చెప్పలేమండి. ఇది ప్రాక్టీస్ అంటాం. ఎవ్రీడే కూడా మనం అవేర్ ఉండాలి. మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయట పెడుతున్నాము, ఆన్లైన్లో పెడుతున్నాము లేదా సిస్టంలో స్టోర్ చేస్తున్నాం, దానికి ఎలాంటి వాళ్ళకి యాక్సెస్ ఉంది అన్నది మనం ఇప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ వచ్చామనుకోండి, దానికి తగ్గట్టుగా మనం కట్ డౌన్ చేస్తూ ఉంటాం. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ టెక్నాలజీస్ ఆర్ ప్రోడక్ట్ అండి, ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ ప్రాక్టీస్. ఇది ఎలా ప్రాక్టీస్ చేస్తారు అంటే బై బీయింగ్ అవేర్, బై బీయింగ్ కంపిటెంట్ టు దోస్ టెక్నాలజీస్. అంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్గా ఎలాంటి హ్యాక్ జరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా మనకు సిమ్ స్వాపింగ్ అటాక్స్ 2011 నుంచి హైదరాబాద్లో జరుగుతున్నాయి మనకు. అసలు అలాంటి అటాక్ ఏంటి, నాకు సడన్గా నాకు సిమ్ పని చేయకపోతే నేనేం చేయాలి, ఇమీడియట్ స్టెప్ ఏం తీసుకోవాలి? యూజువల్గా మనం చెప్పగలుగుతారా అసలు ఒకవేళ సిమ్ పని చేయకపోతే ఏంటి నెక్స్ట్ స్టెప్? షూర్ అండి. సిమ్ స్వాపింగ్ అటాక్ అన్నది ఏమవుతుంది అంటే, నేను కంపెనీని అబ్జర్వ్ చేసి కంపెనీలో అకౌంటెంట్స్ ఎవరు ఉన్నారు, ఎవరు ఆన్లైన్ బ్యాంకింగ్ చేస్తారు, ట్రాన్సాక్షన్స్ ఎలాంటి వాళ్ళు చేస్తారో అబ్జర్వ్ చేసి ఒక ఫ్రైడే ప్రాబ్లీ వీకెండ్స్ లాంటి టైంలో మేబీ బై 8 PM 9 PM ఆ సిమ్ని డిజేబుల్ చేస్తామండి. చేసి సిమ్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇది చేయడానికి అటాకర్స్ చాలా మెథడ్స్ వాడుతున్నారు, 2 to 3 మెథడ్స్ వాడుతున్నారు. ఒకటి మిమ్మల్ని మెసేజ్ పంపిమని వాడడము, ఇంకొకటి CUG బేస్డ్ అప్లికేషన్లో లాగిన్ అయ్యి రిక్వెస్ట్ పెట్టడం, ఇలా చాలా మెథడ్స్ వాడుతున్నారు. బట్ ప్రాబ్లీ ఆన్ వీకెండ్ మీ సిమ్ డిజేబుల్ అయిపోతుంది. వీకెండ్స్ అవడం వల్ల మనం కూడా పెద్దగా పట్టించుకోము. ఈ 2 days సాటర్డేస్ అండ్ సండేస్ లాంటి టైంలో ఏం చేస్తారంటే, వాళ్ళు ఆల్రెడీ ఫిషింగ్ అటాక్ చేసి మన క్రెడెన్షియల్స్ హార్వెస్ట్ చేసుకుంటారు. ఎప్పుడైతే మన సిమ్ వాళ్ళ చేతుల్లోకి వస్తుందో OTP వాళ్ళకి వెళ్తుంది. సో మీ బ్యాంకింగ్ అప్లికేషన్లోకి లాగిన్ అవుతారు. సాటర్డే లాగిన్ అయ్యి బెనిఫిషరీ యాడ్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ ఏంటి అంటే 24 to 48 hours లిమిటేషన్ ఉంది ఇమీడియట్ మేజర్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా. సో వెయిట్ చేసి 48 hours, మండే ఫస్ట్ అవర్ మీ అమౌంట్ బ్యాంక్ అకౌంట్లోంచి మొత్తం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారండి. యూజువల్గా యాజ్ అన్ ఎండ్ యూజర్ మీరు ఎప్పుడైతే మీ ఫోన్లో సిమ్ డిజేబుల్ అయ్యింది ఆర్ సిగ్నల్ రావట్లేదు అని అబ్జర్వ్ చేస్తారో,
మీరు చేసే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే సర్వీస్ ప్రొవైడర్ కాల్ చేసి నా సిమ్ పని చేయట్లేదు, ప్రాబ్లం మీ స్పౌస్ నంబర్ తీసుకొని ఇంకొకరితో తీసుకొని కాల్ చేస్తాం. కానీ దానివల్ల అది ప్రాసెస్ ఇంకా ప్రొలాంగ్ అవుతుంది తప్ప మీకు సెక్యూరిటీ రాదు. సో మేమేం రికమెండ్ చేస్తామంటే, ఒకవేళ ఇలాంటి సిచ్యుయేషన్ మీరు ఫేస్ చేస్తే, మీ సిమ్ డిజేబుల్ అయ్యి మీకు సిగ్నల్ రావట్లేదు అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ కాలింగ్ యువర్ సర్వీస్ ప్రొవైడర్, వెరిఫై చేసి, అంటే ఇనిషియల్గా మీరు ట్రబుల్ షూట్ చేస్తారు, రీబూట్ చేస్తారు, బట్ ఇమీడియట్గా మీ నెట్ బ్యాంకింగ్ వాళ్ళకి కాల్ చేయండి. మీ అకౌంట్ చెప్పి మీ అకౌంట్ డీటెయిల్స్ హోల్డ్ పెట్టండి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ డిజేబుల్ ఫర్ 2 days బ్లాక్ చేసేస్తే యు ఆర్ సేఫ్ అండి. సో దట్స్ అ సింపుల్ స్టెప్ యూ నీడ్ టు టేక్. సో అవన్నీ మనం ఫస్ట్ అవేర్నెస్ ఎప్పటికప్పుడు క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి అటాక్స్ మీద మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటే అప్పుడు మనం ఆ ప్రాక్టీస్ లో ఉన్నట్టండి సైబర్ సెక్యూరిటీ. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఇలాంటివి చాలా ఉన్నాయి. మీకు వైఫై సెక్యూరిటీ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఐవీఆర్ బేస్డ్ అటాక్స్ జరిగాయి. అంటే ఒక పెద్ద నేషనల్ బ్యాంక్ మీద ఐవీఆర్ అటాక్స్ జరిగి 3 crore రూపీస్ లాస్ అయింది. సో ఇలాంటి అటాక్స్ ఎప్పటికప్పుడు ఎలా జరుగుతాయి, దాని నుంచి మనం ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది అవేర్లో ఉండాలి. ఇట్ ఇస్ మోర్ ఆఫ్ ఎ ప్రాక్టీస్. ఎస్పెషల్లీ విమెన్ గురించి మాట్లాడితే, విమెన్ ఎలా అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి? వాళ్ళు యాప్స్ కానివ్వండి, లేకపోతే క్యాబ్స్ ఉంటాయి, ఇట్లాంటివన్నీ ట్రావెల్ యాప్స్ కానివ్వండి, లేకపోతే ఇన్స్టాలో ఇట్లా సంథింగ్, వాళ్ళకి అసలు అవేర్నెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? మైండ్ లో అసలు ఫస్ట్ ఏం ఉండాలి ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు? 2 parts అండి. ఒకటి డిజిటల్ ప్రెసెంట్, ఇంకొకటి ఫిజికల్ ప్రెసెన్స్. మీరు 2 parts లో అడిగారు. డిజిటల్ ప్రెసెన్స్ లో ఉన్నప్పుడు మాత్రము క్లోజ్ ఎంటిటీస్ ని మాత్రమే ఎంకరేజ్ చేయండి. అన్నోన్ పీపుల్ ని ఫ్రెండ్స్ గా యాడ్ చేయడం ఇలాంటిది చేయొద్దు. అండ్ మోర్ ఓవర్, మీరు ఎక్కడన్నా సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఇస్తే ఎంత వరకు అయితే అంత మీ ఫోటోగ్రాఫ్స్ కానీ వీడియోస్ ని లిమిట్ చేసి షేర్ చేయండి. ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ యువర్ అకౌంట్ పబ్లిక్, అంటే ఎవరంటే వాళ్ళు యాక్సెస్ కాకుండా ప్రైవేట్ మోడ్ లో పెట్టుకొని మీ క్లోజ్ నోన్ పర్సన్స్ వరకు షేర్ చేసుకోవచ్చు. అండ్ లిమిట్ యువర్ డిజిటల్ కంటెంట్. మనం పోస్ట్ చేసే కంటెంట్ దగ్గర నుంచి కూడా మనం ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసుకోమని చెప్తాం. సో మరి ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళకి ఏం చెప్తారు మరి? వాళ్ళని మనం లిమిట్ చేసుకోవద్దని చెప్పలేం కదా. అఫ్ కోర్స్ మనం లిమిట్ చేసుకోమని చెప్పలేము, బట్ దే ఆల్సో ఫాల్ విక్టిమ్స్ అండి. వాళ్ళే ఎక్కువగా ఇలాంటి అటాక్స్ కి ప్రే అవుతుంటారు. అఫ్ కోర్స్ వాళ్ళు ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు. వీటి దగ్గర నుంచి అడ్రస్ కి ఇంకా అడిషనల్ సొల్యూషన్ కూడా ఉండదు. It depends on the person. It depends on how they have to take their own decision. Yes. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు సైబర్ సెక్యూరిటీ గురించి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసాం కదండి సైబర్ సెక్యూరిటీ కోర్స్ ఎలా ఉంటుంది, ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, వీటన్నిటితో పాటు అసలు మన డైలీ లైఫ్లో సైబర్ సెక్యూరిటీని ఎలాగా అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి, ఎస్పెషల్ విమెన్ కానివ్వండి, మెన్ కానివ్వండి, ఆర్గనైజేషన్స్ కానివ్వండి, ఎవరైనా సరే దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేసుకోండి అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఎపిసోడ్ మొత్తం చూసి మీ కామెంట్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.